అసలు ఈ చేపే బలెత్తిపల్లి పెట్టింది చేతి విషయం తెలుసా? ఈ అమ్మాయిల చేతుల్లో పడ్డ చేపలు ఎప్పుడూ తప్పించుకోలేదు. అడవులోని మడుగుల్లో ఇన్ని చేపలు దొరుకుతాయని అసలు ఊహించనే లేదు మేము. తవ్వుతున్న కొద్ది టన్నుల కొద్ది బొగ్గు దొరికినట్లు బిందెల బిందెల చేపలు. పట్టేది కేవలం 3 ఆడపిల్లలు మాత్రమే. ఇక మొదలెడదామా? వీళ్ళు ఆదివాసీ అమ్మాయిలు, ధైర్యంలో ఆడపులులు, చూడడానికి సింపుల్ గా ఉన్న శివంగులు. ఇప్పుడు బిందెలు బిందెలు చేపలు పట్టబోయేది వీళ్ళే. మాకు నమ్మకం లేదురా. నమ్మకం లేదా? అయితే ఫుల్ వీడియో చూస్తే మీరే ఒప్పుకుంటారు. దట్టమైన అడవుల్లో వాగులు వంకలు పారినప్పుడు ఎండిపోయినప్పుడు ఇలా మడుగులుగా ఉండిపోతాయి. దానిలో చేపలు కూడా బాగా పెరిగిపోతాయి. అన్ని మడుగులు ఒక ఎత్తు అయితే ఈ అడవిలోని దెయ్యాల మడుగు మరో ఎత్తు. దానిలో దిగడం చాలా డేంజర్, అందులోనూ అమ్మాయిలు. మరికొద్దిసేపట్లో దానిలో కూడా దిగబోతున్నాం. మీరైతే పూర్తిగా చూడండి. ఈ మడుగులో ఏదో పెద్ద చేప కదలడంతో దాన్ని పట్టడానికి రెడీ అయ్యారు ఈ ముగ్గురు. మొదటిసారి నాచుతో కలిసి చిన్న చిన్న చేపలు అయితే పడ్డాయి కొన్ని. ఇవి చూడడానికి చిన్నగా ఉన్న రుచిలో మాత్రం చాలా పెద్దవి, చాలా బాగుంటాయి. పెద్ద చేపలు అయితే ఈసారికి మిస్ అయ్యాయి. ఫ్రెండ్స్, మడుగులో చేపలు పట్టడం అంత ఈజీ కాదు. చుట్టూ అడిగి ఉండటం వల్ల పాములు పెరగడానికి, పాములు రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఈ మడుగుల్లో చేరి చేపలను కప్పలను తింటుంటాయి అవి. ఈ చిన్న చేపలను మా ఆదివాసీలు ఎండుగడ్డితో కాల్చి నిల్వ చేసుకుంటారు. పులుసుల్లోకి పచ్చడిలోకి ఉపయోగపడతాయి. కొంతమంది వీటిని కాల్చి సంతల్లో అమ్ముకుంటారు. ఈసారి ఈ అమ్మాయిలు పెద్ద చేప కోసం అయితే వల వేశారు. చిక్కిందో లేదో చూద్దాం. మరోసారి మిస్ అయింది. ఓయమ్మో వారనాయను, ఒక్కసారిగా పిల్ల చేపలన్నీ నీళ్లపైకి వచ్చాయి. జాతరలో జనంలాగా కుప్పలు తెప్పలుగా భలే ఉన్నాయి. ఈసారి మాత్రం పెద్ద పామో చేప అయితే గ్యారెంటీగా చిక్కింది వలలో. సూపర్, అమ్మాయిల వాళ్ళకు వాళ్ళకైతే చిక్కింది. ఇంతసేపు కంగారైతే పడ్డాం పామనుకొని. ఇదే కాదు, ఇంకా ఉంది. బిందెలు బకెట్ల నిండా చేపలు దొరకబోతున్నాయి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ఇది ఆరంభం మాత్రమే, ముగింపు మామూలుగా ఉండదు. ఫుల్ చేపలు. ఈ అడవిలో ఇలాంటి మడుగులు చాలా ఉంటాయి. ఇంకా ఈ అమ్మాయిలు దెయ్యాల మడుగు వైపు ఇంకా ప్రయాణించలేదు. నెక్స్ట్ అదే అనుకుంటా. ఇలాంటి చేపల వాట వీడియోలు మన ఛానల్లో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. కాలువ బాటిల్తో చేపలు పట్టడం, చిన్న చేపను ఎరగాయేసి పెద్ద చేపను పట్టడం లాంటి బొచ్చడి వీడియోలు మనం చేసాం. మన ఛానల్లో వెళ్ళి వీలైతే చూడండి. ఈ అమ్మాయిలైతే ముచ్చటగా 3వ వల వేశారు. ఈసారి ఏవి పడబోతున్నాయో ఓ లుక్ అయితే ఇద్దాం. ఓ సైజు చేపలైతే దండిగా చిక్కాయి వలలోకి. చేపలే చేపలు. ఈరోజు మాత్రం వీళ్ళకు చేపలే పండగ. పాములా పారిపోవడానికి ప్రయత్నిస్తున్న ఈ చేప పేరు పాపిరం. ఇది చేపే, పాములా ఉండే చేప. అన్ని చేపలను బస్తాల్లోకి ఎత్తాము. ఈ మడుగులు దెయ్యాల మడుగు అంటారు. దీనిలో గతంలో చేపలు పడడానికి దిగి కొందరు ఆదివాసులు చనిపోయిన సందర్భాలు కథలుగా చెప్పుకుంటారు ఇక్కడ. అందుకే దీనికి దెయ్యాల మడుగు అని పేరు. ఈ దెయ్యాల మడుగు లోతు తెలియదు. చేపలైతే చాలా ఎక్కువగా ఉంటాయి దీంట్లో. చూద్దాం ఇప్పుడు ఎన్ని చేపలు పడతాయో. అసలు ఊహించలేదు, బకెట్ చేపలు దొరికాయి. రకరకాల చేపలు ఇలా దొరుకుతాయని కలలో కూడా అనుకోలేదు. ఇది పేరుకే దెయ్యాల మడుగు, కానీ చేపలు ఇవ్వడంలో అదృష్టం అడగనాలి. నిజానికి దీనిలో దిగడానికి భయపడుతున్నారు కాబట్టి ఇన్ని చేపలు ఈ అమ్మాయిలకు దొరికాయి ఈరోజు. థ్యాంక్ గాడ్. ధైర్య సాహసి లక్ష్మి. ఈరోజు ఈ అమ్మాయిలు దెయ్యాల మడుగులో భయంతో దిగపోయి ఉంటే ఇన్ని చేపలు ఒకేసారి దొరికేవి కావేమో. ఈ అమ్మాయిలు ఒక సైజు చేపలని పెద్ద చేపలని బస్తాలోకి ఎత్తి చిన్న చేపలను ఏరడం మొదలెట్టారు. ముందే చెప్పినట్లు ఇవి గడ్డితో కాల్చడానికి బాగుంటాయి, లేదా మంచి ఎండలో ఎండ పెడితే కరకరలాడుతాయి. అందరూ దిగి పడడానికి భయపడే దెయ్యాల మడుగుల్లో ఓ సాహసం చేశారు వీళ్ళు. మళ్ళీ అలాంటి మడుగులే కావాలి వీళ్లకు. దానికోసమే ఈ అన్వేషణ. అడవిలో ఎండవేడి అధికంగా ఉంటుంది, దాహం కూడా బాగా వేస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తారో తెలుసా? అడవిలో దాహం వేసినప్పుడు నీళ్లకు దగ్గరలో ఇసుకలో నీటి చిలమ తీసుకోవాలి. ఓ 5-6 నిమిషాల్లో శుభ్రమైన మంచినీరు ఊరుతుంది. దాన్ని ఈ సొరకాయ బుర్రలోకి పోసుకుంటాము. ఇవి తాగడానికి చాలా బాగుంటాయి, చాలాసేపు కూల్గా ఉంటాయి. ఇలాంటి సొరకాయ బుర్రలు ఇప్పుడు మన ఆదివాసుల దగ్గర మాత్రమే కేవలం దొరుకుతున్నాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కానీ ఎక్కడ దొరకవు మీకు.
కేవలం ఇది తయారు చేసేది ఒక ఆదివాసీలు మాత్రమే. ఇలాంటి దాంట్లో నీళ్లు పెట్టినప్పుడు 24 hours కూల్గా ఉంటాయి, చల్లగా ఉంటాయి. ఇలాంటి నీళ్లు తాగుతున్నందుకు ఆదివాసీలు చాలా దృష్టి అనుకోవాలి. ఎందుకంటే ప్లాస్టిక్ కానీ ఏది కానీ మిక్స్ కాదు, ఎలాంటి రసాయనాలు మిక్స్ కాదు. తాగి చూపిస్తాను ఒకసారి. నీళ్ళైతే అద్భుతంగా ఉన్నాయి. వీళ్ళ చేపల వేట చివరికి వచ్చింది. ఇంకో పెద్ద మడుగును చూసి చేపలు పట్టి అడవి నుంచి ఇంటికి వెళ్దామన్నారు. అడవిలో పక్షుల కిలకిలా రావాలు, చల్లని సొరకాయ బుర్రలోని నీళ్లు, దెయ్యం మడుగులోని చేపలు నిజంగా ఈరోజు గుర్తుండిపోతుంది. ఆఖరిగా వల వేసాము ఈ మడుగులో. నిజంగా ఓ 2 కేజీల చేపలైతే ఈజీగా దొరికాయి. చివరికి రకరకాల చేపలు, చిన్నవి పెద్దవి, ఇక అన్నీ కలిపి ఓ బస్తాలో మోసుకొచ్చి వచ్చాం. ఇక పంచుడే ఆలస్యం. చూస్తున్నారుగా ఎన్ని చేపలు దొరికాయో. దాదాపు 20 నుంచి 30 కేజీలు దాకా ఉంటాయి ఇవి. పెద్ద చేపలను అయితే చిన్నగా కట్ చేసేసి కూర వండాము. అద్భుతంగా ఉంది కూర. టేస్ట్ అయితే మళ్ళీ తినాలనిపించింది. అలా ఉంది టేస్ట్. చిన్న చేపలను కొన్నింటిని గడ్డలో కాల్చాం. మరికొన్ని చిన్న చేపలను నూనెలో వేయించి స్టోర్ చేసి పెట్టుకున్నాం. అప్పుడప్పుడు పచ్చడిలోకి, కారంలోకి చాలా బాగుంటాయి టేస్టీగా. ఫ్రెండ్స్, ఎలా ఉంది మా వీడియో? నచ్చితే ఓ లైక్, కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.